హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలాం యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్తో వచ్చామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో భారీ నోటిఫికేషన్. ఏ నోటిఫికేషన్ అంటే పోలీస్ నోటిఫికేషన్ అండి. 2023 సంవత్సరము నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఇప్పటివరకు కానిస్టేబుల్ అభ్యర్థి ట్రైనింగ్కి పోలే. అంతలోనే మన రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక 15,000 పైచిలుకు పోస్టులను నియామకాన్ని చేపట్టిన ప్రభుత్వం పనిచేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఒక ఖమ్మం సభలో చెప్పడం జరిగిందండి. ఓకేనా. సో ఇప్పటి నుంచి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ ఏడాదిలో అంటే మనకు ఈ ఇయర్ ఎండింగ్లో నవంబర్, డిసెంబర్, అక్టోబర్ ఆ మంత్లో కూడా రావడం జరుగుతుందండి. వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వం బాగా ప్రతి ఒక్క హామీలను మొత్తం చెప్పింది చేస్తుంది. కాబట్టి ఇది కూడా చేస్తుంది అనే ఉద్దేశంతో మనం ఉన్నాము. సో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకేనా. 2023లో జాబ్ రాని అభ్యర్థులు డీలా పడి ఉండకండి. ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచి మొదలు పెడితే ఈ ఏడాదిలో నెక్స్ట్ ఏడాది అయినా 2024 కానీ 2025 జనవరిలో రావచ్చు. దాంట్లో మనకు ఎలాంటి నష్టం ఉండదండి. ఇంత తొందరగా రావడం చాలా ఇది మంచి న్యూస్ అనవచ్చు. ఓకేనా. ఇంకేమంటున్నారంటే నిరుద్యోగ సమస్యను పరిశీలించేందుకు మంత్రివర్గం కృషి చేస్తుంది అన్నారు. ఓకేనా. ప్రతి ఒక్క మంత్రి నిరుద్యోగం మీద అంటే జాబ్ లేని ఒక వ్యక్తుల పైన నిరుద్యోగ సమస్యలపై పరిశీలించిందని చెప్పినారు. అలాగే తమ ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నాము. విధ్వంసమైన తెలంగాణ పునరుద్ధరించడానికి సాధ్యమైన ప్రయత్నం చేస్తాము. అంటే తెలంగాణ చాలా వెనుకబడి అంటే ఒక బ్యాడ్ స్టేజ్లో ఉంది. మేము ఒక మంచి స్టేజ్లో తీసుకొస్తామని అంటున్నారు. అలాగే ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను ఖాళీ భర్తీ చేస్తామని నొక్కి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. మన సభలో ప్రతి ఒక సభలో రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే ఏడాదికి 2 లక్షల జాబ్ ఇస్తామంటున్నారు. సో మన ప్రాక్టీస్ అలానే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చూసుకుంటే డిఎస్సి మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 ప్రకటిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 20,000 అంటుంది. అలాగే నిన్ననే ఈ సభలో ఏమంటున్నారంటే హోంగార్డ్ సమస్యలు కూడా తెరపై రావడం జరిగింది. హోంగార్డ్ నియామకం కూడా చేస్తూ అన్నారు. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, ఏడాదిలో ఉద్యోగాల భర్తీ అంటే ఇది న్యూస్ పేపర్లో కటింగ్ అండి. ఇది న్యూస్ పేపర్లో చూసిన వివిధ శాఖల్లో మొత్తం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఓకేనా. స్పోర్ట్స్ నర్స్. ఓకేనా. అంటే మనకి నర్స్ ఉంటారు కదా, స్టాఫ్ నర్స్ నియామకం అందజేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అన్నారు. ఓకేనా. మన ఖమ్మంలో జరిగిన సభ ఉంటుంది కదా, మన స్టాఫ్ నర్స్ సమస్య సదస్సులో చెప్పడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు కుళ్ళుకొని ఏడ్చేలా ఉద్యోగం భర్తీ చేస్తామని వ్యాఖ్యానించారు. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనము రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలో వచ్చే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగులు ఖాళీలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పోలీస్ శాఖలో త్వరలోనే 15,000 ఉద్యోగ నియామకం చర్య చేపడతామని పోలీసు నియామకం బోర్డు ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. ఓకేనా. దీంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో వివిధ కేటగిరీలో 5,000 ఉద్యోగాలు కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఓకేనా. అంటే పోలీసు ఉద్యోగాలను మాత్రమే కాదండి, మిగతా అన్ని నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. మీ ప్రిపరేషన్ అట్లనే కంటిన్యూ చేయండి. ఓకేనా. ఇంకేమంటున్నారంటే త్వరలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓకేనా ద్వారా వేగంగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి చేద్దామని తెలిపారు. భర్తీ చేద్దామని తెలిపారు. అలాగే ఇప్పుడు మనకు కొత్తగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మనకు జేఏసీ చైర్మన్ అయిన కోదండరాంని నియమించారు. సో తను చదువుకున్న వ్యక్తి కాబట్టి అన్ని కాలంలో జరుగుతాయండి. ఓకేనా. మన ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ ఉండాలి. వైద్య శాఖలో పరిధిలో స్టాఫ్ నర్సు ఉద్యోగులు మనకి అర్హత పొందిన 6,950 మందికి బుధవారం ఓకేనా ఎల్బీ స్టేడియంలో సీఎం అభ్యర్థుల నియామకంలో ప్రభుత్వం పథకాన్ని అందజేశాడు. ఎల్బీ స్టేడియంలో పథకాన్ని అందజేశాడు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇలా అన్నారు. కాంగ్రెస్తో ఉద్యోగము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ఏడాదిలో అన్ని మనకు ఉద్యోగాలే ఉంటాయి అనే ఒక విషయం క్లారిటీగా చెప్పడం జరిగిందండి. సో మన ప్రిపరేషన్ అయితే కంటిన్యూగా ఉండాలి. ఓకేనా. మీకు ఏమన్నా డౌట్ ఉన్న యొక్క సబ్జెక్ట్ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఇంకా జనరల్స్ మన తెలంగాణ పోలీస్
శాఖలో కాకుండా స్టేట్ సంబంధించిన ఆర్‌పిఎఫ్ కానీ, గ్రూప్ డి కానీ, ఎన్‌టీపీసీ కానీ, ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ఏఎల్‌పీ లోకో పైలట్ కానీ, టెక్నీషియన్ కానీ, నాన్ టెక్నిషియన్ ఎలాంటివి అయినా మన కలాం యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటా. సో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయకండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.